రైట్. ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్తే కనుక జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఏపీ సీఎంకి ఒక లెటర్ రాశారు. ఆవిడేంటంటే భద్రాచలం రామాలయ ప్రాంతంలోని ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్పట్నం గ్రామాలు వీటిని తిరిగి తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని. మీకు గుర్తుందా 2014లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు కొత్తగా తెలంగాణ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయి పక్కకి వెళ్ళింది. ఫామ్ అయినప్పుడు ఈ 5 ఊళ్ళు వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు లాబీ చేసి మొత్తానికి ఆంధ్రాలో కల్పించేసుకున్నారు. ఇవాళ ఆమె ఈ పర్టికులర్ ఖమ్మం జిల్లాకి చెందిన ఈ 7 మండలాలు వీటికి సంబంధించి ఈ విలేజెస్ ఇవాళే ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమన్నా ఈజ్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? మీకు నాకు ఈ విషయంలో చాలా కోఇన్సిడెన్స్ ఉంది, రిలేషన్ కూడా ఉంది వాసుదేవన్ గారు. అప్పుడు మీరు నన్ను ఇదే 5 సంవత్సరాల క్రితం ఇదే మాట అడిగారు. 7 మండలాలు మీరు కలుపుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది, ఇప్పుడు ఎందుకు పోరాడుతుంది, ఆ రోజు మీరు బిల్లో పెట్టచ్చు కదా అని చెప్పి. 7 మండలాలు సీలేరు పవర్ ప్లాంట్ ఇస్తున్నప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణకు ఎవరు? కేసీఆర్ గారు కాదా? మరి ఇదే 7 మండలాలు ఇచ్చినప్పుడు పోరాటం చేయండి, మేము పోరాటం చేస్తున్నాం, మేము పోరాటం చేయదంటే అది కేంద్ర చేతిలో ఉంది, నాది కాదని చెప్పి చేదులుపుకున్న వ్యక్తిని కాదా? ఆ మీడియా మాట్లాడితే మీలాంటి ఐఎన్పిఆర్ నుంచి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వ్యంగ్యంగా వేట్లాడి సీలర్ పవర్ ప్లాంట్ పోతే తెలంగాణకు వచ్చే నష్టం ఏం లేదు, అది కేంద్రం చేతిలో ఉంది, నేను ధర్నా చేస్తా అని చెప్పి జనరల్ నుంచి తప్పించుకునే వ్యక్తి కేసీఆర్ గారు కాదా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయంటే అటెన్షన్ డైవర్షన్. వాళ్ళ చేతిలో ఏం మాట్లాడడానికి ఏం లేదు, ఏం మాట్లాడాలని ఒక సాంక్టిటీ కావాలా? తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగుల్చాలని చూస్తున్నారు. కానీ ఒక్కడు గమనించండి, రాజకీయం తెలిసిన బేసిక్ చిన్న విద్యార్థికి కూడా ఇది అర్థమైపోతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరు? 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పాలించినాం, ఏం నిరూపించుకున్నాం తెలంగాణ సమాజానికి? అంటే ఆవిడ అడిగారు ఏంటంటే రామాలయ భూములు ఆక్రమణ అంశం కూడా ప్రస్తావన చేశారు. పురుషోత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఉన్న భూములు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటంతో రామాలయం అభివృద్ధి చేయడానికి కష్టమవుతుంది అండ్ అక్రమ కట్టడాలు వస్తున్నాయని. జనం డిమాండే కదా. ఓకే, పొలిటికల్ రీజన్స్ ఉంటే ఉండొచ్చు కానీ ఆమె లేవనెత్తిన మీరు మాట్లాడచ్చు కదా. మీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి బాగా దగ్గర కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ అన్న అని వాళ్ళు అంటారు. రేవంత్ అన్న ఆల్రెడీ వెరీ కేటగారికల్ గా ఆయన ముఖ్యమంత్రి బాధ్యత రాకముందే చెప్పినారు, మీకు అక్కడ ఉన్న మండలాల వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వటం లేదు, ఆ రోజు అధికారంలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారంట, మా అపాయింట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వటం లేదు, మీ దగ్గర రాకపోవడానికి వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు తప్ప మీ దగ్గర రావాలంటే మీరు ప్రగతి భవన్ ఆర్ సోకాల్డ్ ఇప్పుడు ప్రజాభవన్లోకి ఎందుకు రానివ్వటం లేదు వాళ్ళని, ఏంటి ఒక కారణం నేను చెప్పండి, మీరు ఎందుకు దూరం పెడుతున్నారు? వాళ్ళకి అక్కడ 2 పంటలు కూడా పండుతాయి ఆ భూములలో. నిజంగా ఆ దేవాలయ భూములలో అంత మంచి భూమిలో ఆ పక్క రాష్ట్రం పోతున్నారు, డెఫినెట్లీ మీరు ఎందుకు వాళ్ళని దాటేస్తున్నారంటే సమాధానం ఉండదు. ఇవాళ మీరు ఒక క్వశ్చన్ రేవంతున్నారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి క్లోజ్ అని చెప్పి. ఆయన ఎప్పుడు రేవంత్ అన్న ఒకటే చెప్తారు, ఆయన అందరూ అనడం వేరు కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే అండి. ఆయన ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ ఆయన ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు పక్క రాష్ట్రంతో. ఎక్కడ కూడా ఏది ఎందుకంటే ఆయన కంటెంపరీ చంద్రబాబు నాయుడు గారు, ఎవరు అవునన్నా కాదన్నా ఆయన ఎక్కడ కూడా యూనిలాటరల్ పోవడం లేదు. ఒక మంచి సౌద్య వాతావరణంతో ఆంధ్ర తెలంగాణ సమాజం నిజంగా అన్న తమ్ముళ్ళలాగా పోవాలని చెప్పి అన్ని నిశ్చయించుకున్నారు, ముందుకెళ్తున్నారు. అంతేగాని మనసులో బేసిన్ లేవు, బేషజాలు లేవని ఇవాళ అలా కాదండి. ఇప్పుడు ఈ 5 విలేజెస్ తిరిగి కలపాలి, మొత్తం 7 మండలాలు 5 ప్రత్యేకించి 5 విలేజెస్ కలపాలని ఆవిడ డిమాండ్ చేయడం వెనక ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? డెఫినెట్లీ ఏమై ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు కనీసం మన చూసారు కదా, ఎంపీలలో 0, ఎమ్మెల్సీ నిలబెట్టాలంటే డిపార్ట్మెంట్ కూడా లేదు. స్పెసిఫిక్ రీజన్ ఏముంది? తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాలా, ఉన్న రాజ్యసభ ఎంపీలలో పలుకుబడి పెంచేటట్టు చూసుకోవాలా, ఆ రగిల్చే సెంటిమెంట్ తో మేము కూడా ఉన్నామని చెప్పాలా. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ ఇండివిజువల్ ఐడెంటిటీ కోసం ఇది చూస్తున్నారు తప్ప పార్టీ పరంగా వాళ్ళకు ఇవ్వాలని కరెక్టివ్ డిసిషన్ ఉందా అండి బీఆర్ఎస్ పార్టీకి? వాళ్ళ అంతరంగ విషయం నేను మాట్లాడుతున్నానని కాదు, కానీ డెఫినెట్లీ వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీలో కలెక్టివ్ గా. ఇది మా డిసిజన్, 7 మండల పైన ఇది రైలు రోకు, ఆమె ఇప్పుడు నీ జాగృతి తరపున పోరాటం చేస్తాడు తప్ప బీఆర్ఎస్ లో జాగృతి తరపున చేసుకోమని కాదనటం లేదు. కానీ దానివల్ల ఏం సాధిస్తుంది తెలంగాణ సమాజం? ఎట్లా తెచ్చుకోవాలా? మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మీ సలహా సూచనలు ఇచ్చుకుంటే అసెంబ్లీ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి గారిని కన్సెన్స్ తీసుకుని ఏ రకంగా మరి తీసుకురావాలో సెంటర్ నొప్పించుకుని కనీసం లేకపోతే ఏ రకంగా జస్టిఫై చేయాలి. మీ తెలంగాణ ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఆయనకి లెటర్ రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటారా? లెటర్ ఎందుకండి? ముఖ్యమంత్రి గారు అందరికి అందుబాటులో ఉంటున్నారు అని ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒకటే, నా దగ్గరకు ఎవరు వచ్చి సలహా సూచనలు ఇస్తానో స్వీకరిస్తాను, రమ్మనండి, రిప్రజెంటేషన్ ఏమనండి, అసెంబ్లీలో కాల్ ఫర్ చేసినా ప్రతి డిస్కస్ చేస్తాను, చెప్పమనండి, రికార్డ్స్ లో ఉంటది. వాళ్ళు అట్లాంటి రారు డైరెక్ట్ గా. వాళ్ళు తెలంగాణ సమాజాన్ని పక్కుదావ పట్టించాలి, ఇంకా పాతతరం పాలిటిక్స్ లలో చూపించుకోవాలి. ఏంటంటే ఇంకా మేము ఫీల్డ్ లో ఉన్నాం, సెంటిమెంట్ రేగిచ్చేసాలా, మనకు అన్యాయం జరిగిపోతుందని. ఎవరు అన్యాయం చేస్తున్నారండి? ఏమన్నా అన్యాయం చేస్తున్నారు?
అది ఎట్లా సాధించుకోవాలా, సాధించుకోలేదనే పక్షంలో ఇంకో ఆల్టర్నేటివ్ ఒక స్టేట్స్ బ్రెయిన్ చేస్తారండి. అక్కడ ఉన్న ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలని వాళ్ళు చూస్తారు. దాని గురించి మాట్లాడమనండి, గ్రౌండ్ లోకి వెళ్ళి మాట్లాడదాం, ఆ 7 మండలాల్లో కూర్చొని చర్చిద్దాం. అది ఎందుకు మాట్లాడటం లేదని చెప్తున్నాను నేను. వాళ్ళకి అక్కడ అస్తిత్వం లేదు. సింగరేణి కోల్బేట్ లో ఖమ్మంలో 0 సీట్లు వాళ్ళకి పరిమితమైనారని వాళ్ళ సో వాట్ ఆల్ షీ ఈస్ రైట్ నౌ డూయింగ్ It's purely political అండి. మైలేజ్ అంటారు. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్. అది ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్. ఆమె ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఆమె చేసుకుంటుంది, చేసుకోమనండి. కానీ మేము ఒకటే ఆమె విన్నవిస్తున్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మీరు సలహా సూచనలకు ఇవ్వండి, రిప్రజెంటేటివ్ మెకానిజంలో రండి, అసెంబ్లీ ఫ్లోర్ లో మీరు మీకు స్పెషల్ కాల్ ఫర్ చేస్తాం. 2 అంశాల్లో కూడా మీరు గమనిస్తే ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయటంలోనూ, ప్రత్యేకించి ఈ 5 గ్రామాలు 7 మండలాలకు సంబంధించి తిరిగి విలీనం చేయాలని రాయటంలోనూ, అలాగే బీఆర్ఎస్ రెస్పాండ్ కాలే ఇంకా ఆ 42% రిజర్వేషన్ల విషయంలోనూ ఆమె బీఆర్ఎస్ వైఖరికి భిన్నంగా స్పందించినట్టుగా కనబడుతోంది. అంటే మీరు ఇందాక నుంచి టైమ్ అండ్ అగైన్ మీరు చెబుతూ వస్తున్నారు, టు ఎలివేట్ అవర్ పర్సనల్ ఇమేజ్ షీ హాస్ బీన్ ఇన్ టు దిస్ అనే మీ ఉద్దేశం. డెఫినెట్లీ. ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్ తర్వాత ఆమె గ్రాఫ్ ఆ మాత్రం పడిపోయింది. మీరు అది ఆ గమనించక లేకపోయినా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన చూసేటోడు లేరు. ఇప్పుడు కనీసం మీ మీడియా వాళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇండివిజువల్గా ఆమె ఒక సెన్సేషన్ లేపుతుంది పార్టీలో. ఏంటంటే ఒకసారి నాకు అన్నతో పడటం లేదు, అన్నతో సంబంధం లేదని చెప్పుకుంటూ నాకు బీఆర్ఎస్ మా తండ్రి ముఖ్యం అంటుంది. ఇంకోసారి బీఆర్ఎస్ సంబంధం లేదు, జాగ్రత్త వేరే అని చెప్పుకుంటుంది. ఇంకోసారి తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పుకుంటుంది. ఇంకోసారి చంద్రబాబు నాయుడుకి లేఖలు రాసుకుంటున్నారు. లేఖలు రాస్తే ఈమె ఐడెంటిటీ ఒక ఎమ్మెల్సీ హోదాలో లేఖ రాస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందా, సెంటర్ చేతిలో ఉందా? సింపుల్ లాజిక్ అండి. సెంటర్ దగ్గర ఉంది కదా, ఇది డిసిషన్ తీసుకుని సెంటర్ కదా. రేపే మనం మాడిఫై చేయాలని సెంటర్ మాడిఫై చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అక్కడే కనిపిస్తుంది కదా ఎవరు చిత్తశుద్ధి ఉందో, ఎవరు చిత్తశుద్ధి లేదు, ఎవరు ప్రజలతో ఆడుకుంటారో ఎవరు లేరని. అది కదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉదారంగా ముందుకు వచ్చి మీ మండలాలు మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పాలనే బహుశా ఆలోచన అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ జాగ్రఫీలో ఉన్న ప్రాంతాలని వాళ్ళు వీళ్ళ ప్రభుత్వం అంటే వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడిగినప్పుడే చంద్రబాబు నాయుడు గారు చాలా కేటగిరికల్ చెప్పడం జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ నడుచుకుంటుంది, దానికి అనుకూలంగా మా చర్య ఉంటుంది, మా రాష్ట్ర ప్రజలు మా ముఖ్యమని ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది. ఆయన స్టాండ్ క్లియర్ గా మీకు అఫీషియల్ గా చెప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఇండివిజువల్ గా మీకు ఒక 0 ఎంపీ సీట్లు ఉండి క్యాండిడేట్లు కూడా లేని పక్షంలో పార్టీ మొత్తం గ్రాఫ్ పోయి పార్టీ అస్తిత్వ ప్రమాదం ఉన్నప్పుడు ఎవరైనా డెఫినెట్లీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆ రాష్ట్ర ప్రయోజనాల ముందు ఆలోచిస్తారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సెంటర్ పిలిచి మాట్లాడతారు తప్ప ఎవరో కల్వకుంట్ల కవిత గారు లేకపోతే జాగృతి అధ్యక్షురాలు ఐడెంటిటీకి మాట్లాడి రమ్మని చెప్తే ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాలేరు కదా. నేను ఎవరికో ఇక్కడ వకాలతా పుచ్చుకుని మాట్లాడటం చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాను, విమర్శించడం లేదు. ఏదైనా చేస్తే మన శాంక్టిటీ నిరూపించుకోవాలంటే సెంటర్కి లేఖ రాయాలి, సెంటర్కి వెళ్ళి పోరాటాలు చేయాలి. అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ కాల్ ఫర్ చేస్తారు 2 రాష్ట్రాలని, అప్పుడు మాట్లాడచ్చు. అంతేగాని నీళ్ళ విషయంలో రాజకీయం చేస్తున్నాడు, ఇక్కడ ఈ విషయంలో కూడా రాజకీయం చేస్తాడు, ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆ రోజులు ఎట్ ఏ టైం ఒకేసారి 2 అంశాలని అలా స్పృశించిన దానికి గల కారణాలు ఏమై ఉంటారు కృష్ణ గారు? ఆమె ఇండివిజువల్ గా పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలని మా ఆలోచన ఉందండి. ఎందుకంటే మాత్రం మన గ్రాఫ్ పక్క పడిపోయింది. ప్లస్ ఆమె తర్వాత కేసీఆర్ హూస్ నెక్స్ట్ అంటే కవిత గారి ప్రేయర్ ఎక్కడ రావటం లేదు. అండ్ మోర్ ఓవర్ నిన్న మొన్నట్రాక మన నమ్మున కార్యకర్తలే ఆమె నిజంగా డెఫినెట్లీ పార్టీ నుంచి మనం వెళ్ళిపోదాం అంటారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థం అవటం లేదు. సో అది ఆమె ఫండమెంటల్ ఆమె పొలిటికల్ ఇండివిజువల్ ఐడెంటిటీ గురించి ఆమె పాకులాడుతుంది తప్ప అది వాళ్ళ పర్సనల్ విషయాలు మనం అందులోకి వెళ్ళలేము. కానీ ఒక్కటి మాత్రం వెరీ క్లియర్, వాళ్ళు ఇచ్చిన లీకుల ప్రకారమే పొలిటికల్ పార్టీ పెట్టుకుంటాం. మన జరిగిన లైవ్ లో కూడా ఒక ఛానల్ ఏం చెప్పింది, మీ అన్న ముఖ్యం, మీ అన్న కంటే మా అన్న విషయం మాట్లాడితే మా అన్న లేదు ఎవరు లేదు, మాకు మా తండ్రే ముఖ్యమని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఆమె ఆలోచన ఏముందో వెరీ సూన్ చూస్తాం కదా. కానీ ఒక్కటి మాత్రం మన మీడియా లీక్స్ తో ఏది క్లారిటీ ఏంటంటే పొలిటికల్ పార్టీ ఆమె పెట్టుకుంటుందని, ఆమె ఏమని పెట్టుకుంటుందో, ఆమె జెండా ఏంటో అజెండా ఏంటో లెట్స్ సీ, కాలమే సమాధానం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఏఐసిసి మెంబర్ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణ తేజ్ గారు చెప్తున్నారు.